Welcome ladies and gentlemen to another very exciting episode of Wow Yemi Ruchi, sponsored to you by Tittu's Spices. మీరు ఎప్పుడైనా నూడిల్స్ అండ్ సూప్ రెండు కలిపి తిన్నారా? తినే ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా నూడిల్స్ని ఫ్రై చేసుకొని తిన్నారా? తినలేదు కదా? ఎగ్జాక్ట్లీ. ఇవాళ ఇండో చైనీస్ అన్న ఫ్యూజన్ క్విజిన్లో భాగంగా నేను మీకు ఫ్రైడ్ నూడిల్స్ సూప్ అని ఒక అద్భుతమైన రెసిపీ తీసుకొచ్చాను. ఇట్ వాజ్ బార్న్ ఇన్ కోల్కతా ఇన్ అవర్ డియర్ వెస్ట్ బెంగాల్. దాని హిస్టరీ ఏంటో నేను మీకు తెలియజేస్తాను మెల్లిగా. కానీ ప్రస్తుతానికైతే ఫ్రైడ్ నూడిల్ సూప్ ఎలా తయారు చేసుకుంటాము, దానికి ఏం పదార్థాలు కావాలి, దాని ప్రాసెస్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి, దాని టేస్ట్ ఎలా ఉంటుంది, స్మెల్ ఎలా ఉంటుంది, ఇవన్నీ డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఫ్రైడ్ నూడిల్ సూప్కి కావాల్సిన పదార్థాలు: నూడిల్స్, బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్, బేబీకార్న్, క్యారెట్స్, బీన్స్, చాప్డ్ గార్లిక్, చాప్డ్ జింజర్, సోయా సాస్, స్ప్రింగ్ ఆనియన్స్, సాల్ట్, పెప్పర్ అండ్ కొద్దిగంత వాటర్. ముందుగా మనం ఏం చేస్తామంటే బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని కూల్ చేసేసి ఒక డీప్ ప్యాన్లో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అవ్వంగానే ఆ వేడి ఆయిల్లోకి మన నూడిల్స్ని ఫ్రై చేసుకుందాం. అద్భుతమైన వీట్ నూడిల్స్ రెడీ టు బి ఫ్రైడ్. ఇవి ఇక్కడ ఫ్రై అవుతుండగా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన వెజిటేబుల్స్ అన్నిటినీ ఫైన్ చాప్ చేసుకుందాం. సో ఈ మాదిరిగా నేను నా క్యారెట్స్, నా బేబీకార్న్ అండ్ మై బీన్స్ ని ఫైన్ చాప్ చేసుకున్నాను. ఈ లోపల ఓ వావ్, మన నూడిల్స్ కూడా నైస్ అండ్ క్రిస్ప్గా డీప్ ఫ్రై అయిపోయాయి. సో ఈ స్టవ్ ఆపేసి ఇప్పుడు నూడిల్స్ సూప్ తయారీ చేసే రెండో భాగంలోకి వెళ్ళిపోదాం మనం. ఓకే, కానీ ఈ లోపల లెట్ us ట్రాన్స్ఫర్ ద నూడిల్స్ ఫ్రమ్ ద ప్యాన్. ఓకే, టిష్యూ పేపర్ దాంట్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అబ్జార్బ్ చేస్తూ ఉండగా ఈ లోపల మనం ఏం చేస్తామంటే ఇంకో ప్యాన్లో లైట్గా ఆయిల్ వేసి మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ అండ్ సాసెస్ అన్నిటినీ లైట్గా సాటే ఆర్ స్టర్ ఫ్రై చేసేసి నూడిల్స్ సూప్ తయారు చేసే రెండో విభాగంలోకి మనం అడుగు పెడదాం. ఆయిల్ వేడైనచో దీంట్లోకి చాప్డ్ జింజర్ తో పాటు చాప్డ్ గార్లిక్, ఇవి బ్రౌన్ గా ఫ్రై అయిన తర్వాత మనం ఫైన్ చాప్ చేసుకున్న వెజిటబుల్స్ ని కూడా ఈ ప్యాన్ లోకి యాడ్ చేసేద్దాం. ఇవి మెల్లిగా బ్రౌన్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు వీటిలోకి ఫైన్ చాప్ చేసుకున్న మన బేబీకార్న్స్, బీన్స్ అండ్ క్యారెట్స్ ని కూడా యాడ్ చేసేద్దాం. వీటిని బీబీసీ కాంబినేషన్ అంటాను నేను, బేబీకార్న్, బీన్స్ అండ్ క్యారెట్స్. అంటే దీనికి ఆ ఛానల్కి ఏం సంబంధం లేదు, జస్ట్ ఊరికే వినడానికి వినసొంపుగా ఉంటుంది అని. బై ద వే, మీరు ఇండో చైనీస్ క్విజిన్ మనం అందరం తినే ఉంటాము, దాని ఫ్లేవర్స్ కూడా అందరికీ తెలుసు. కానీ మోనోసోడియం గ్లూటమేట్, ఆల్సో నోన్ యాజ్ MSG అనే ఒక ఫుడ్ అడిటివ్ ఉంది. దాన్ని పాపులర్ వాడుక భాషలో అజినోమోటో అన్న పేరుతో పిలువబడుతుంది అనమాట. అజినోమోటోని 1982లో స్టార్ట్ చేశారు ఫుడ్లో వాడడము. దాని తర్వాత రిపీటెడ్లీ ఓవర్ అ స్పాన్ ఆఫ్ 10 years ఎన్నో దేశాలు ఆ ఇంగ్రీడియంట్ని బ్యాన్ చేసేసింది అనమాట. ఈ ఇంగ్రీడియంట్ పేరే అజినోమోటో, కానీ దాని కెమికల్ పేరు మోనోసోడియం గ్లూటమేట్, ఆల్సో నోన్ యాజ్ MSG. అజినోమోటో అనేది ఆ జాపనీస్ కంపెనీ పేరు, ద వన్ దట్ మ్యానుఫ్యాక్చర్స్ MSG. MSG అనేది చాలా 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 హానికరం, బాడీలో ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ తీసుకొస్తుంది. కానీ మోస్ట్ ఇంపార్టెంట్లీ అది బ్యాన్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ 2007లో కూడా ఇండియాలో బ్యాన్ అయింది. బ్యాన్ అవ్వడానికి కారణం ఏంటంటే ప్రెగ్నెంట్ విమెన్లో అబార్షన్స్ అవ్వడము, ప్రీమెచ్యూర్ ఏజింగ్, హెయిర్ ఫాల్, స్కిన్ క్యాన్సర్, ఇంటెస్టినల్ క్యాన్సర్, పిల్లల్లో బ్లైండ్నెస్ అంటే పిల్లలకి కనిపించకుండా అవ్వడం, ఇవన్నీ అజినోమోటో సైడ్ ఎఫెక్ట్స్గా కనిపించాయి అనమాట. సో దీనివల్ల ఎన్నో దేశాలు, చైనా, ఇండియా,
సౌత్ ఆఫ్రికా రిపీటెడ్గా ఇన్ స్పాన్ ఆఫ్ 10 years, అంటే 1982లో అది వాడడం స్టార్ట్ చేస్తే 2007లోనే స్పాన్ ఆఫ్ 10 to 20 years ఆ ఎంఎస్జీ అన్న ఫుడ్ అడిటివ్ని బ్యాన్ చేయడం జరిగిందనమాట. సో బీ కేర్ఫుల్. అజినోమోటో మీరు ఎవరైనా వాడితే తప్పకుండా ఇంపార్టెంట్గా ఇమీడియట్గా మీరు దాన్ని వాడడం మానేయండి. అసలు మంచిది కాదు ఒంటికి. వెజిటబుల్స్ సాటే అయిపోయాయి కాబట్టి ఇందులోకి కొద్దిగంత సోయా సాస్, సాల్ట్, పెప్పర్ వేసి లైట్గా స్టర్ ఫ్రై చేసిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం. హియర్ వి గో. సోయా సాస్, సోయా సాస్తో పాటు సాల్ట్, పెప్పర్, సాల్ట్ అండ్ పెప్పర్ తోడు దొంగలు. మళ్ళీ ఒకసారి లైట్గా స్టర్ ఫ్రై చేసుకోండి. స్టర్ ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగంత వాటర్ యాడ్ చేద్దాం, బికాజ్ ఇట్ ఇస్ అ నూడిల్స్ సూప్. సూప్ అన్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవడం కంపల్సరీ కాబట్టి వాటర్ యాడ్ చేసి ఈ వెజిటబుల్స్ బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి ఫ్రైడ్ నూడిల్స్ యాడ్ చేసి ప్లేటింగ్ చేసేస్తే అరే వా, అటు ఇటు చూసే లోపల మన అద్భుతమైన ఫ్రైడ్ నూడిల్స్ సూప్ రెడీ అయిపోతుంది. మన చాప్డ్ వెజిటబుల్స్ ఫ్రై చేసుకున్న, స్టర్ ఫ్రై చేసుకున్న చాప్డ్ వెజిటబుల్స్ కూడా శుభ్రంగా బాయిల్ అయిపోయాయి కాబట్టి స్విచ్ ఆఫ్ చేసి టేక్ ద ప్యాన్, సాస్ ప్యాన్, ట్రాన్స్ఫర్ దిస్ సూప్. బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ సూప్ లోకి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న మన నూడిల్స్ ని జెంటిల్గా సగం మునిగేటట్టు పైన ప్లేస్ చేసుకుని పక్కకి ఈ మాదిరిగా 2 స్ప్రింగ్ ఆనియన్ బల్బ్స్ పెడితే అద్భుతమైన ఫ్రైడ్ నూడిల్స్ సూప్ రెడీ అయిపోయింది. సో ఈ అద్భుతమైన ఫ్రైడ్ నూడిల్స్ తినాలి అంటే ఫోర్క్ అండ్ స్పూన్ 2 వాడాలి. సో ఫస్ట్ స్పూన్తో సూప్ ఎలా వచ్చిందో చూద్దాం. వావ్, అచ్చు మంచి చైనీస్ క్లియర్ సూప్ లాగే ఉంది. బ్యూటిఫుల్గా ప్లెయిన్ అండ్ సింపుల్, ఎక్కడ ఏ ఘాటు లేదు. వెజిటేబుల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు ఫ్రైడ్ నూడిల్స్తో పాటు సూప్ ఎలా ఉంటుందో చూద్దాం. సూపర్. సూప్కి సూప్, ఫ్రైడ్ నూడిల్స్కి ఫ్రైడ్ నూడిల్స్ చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది. సింపుల్, ప్లెయిన్ అండ్ క్లియర్ రెసిపీ. పొద్దునే వీ కెన్ హ్యావ్ ఇట్ ఫర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ఫర్ డిన్నర్ ఆర్ ఫర్ సప్పర్. ఎర్లీ డిన్నర్ చేసి పడుకోవడానికి ఇది పర్ఫెక్ట్ రెసిపీ. అద్భుతమైన నూడిల్స్ సూప్ తర్వాత ఇప్పుడు ఒక చిన్న స్నాక్ ఐటమ్ తీసుకొచ్చాను. ఆల్ ద వే ఫ్రమ్ ఇండో చైనా బార్డర్. ఇది వెరీ ఫేమస్ అక్రాస్ టిబెట్, నేపాల్, Bangladesh and Bhutan and even West Bengal. Basically Bengalis, Chinese influence, Assamese influence, North East ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈ నార్త్ ఈస్ట్, ఈస్టర్న్ ఇండియా అండ్ అప్ నార్త్ టిబెట్ అండ్ చైనా ఏరియాస్లో ఈ స్నాక్ ఐటమ్ చాలా ఫేమస్. ఈ స్నాక్ ఐటమ్ పేరు ఫ్రైడ్ చికెన్. ఫ్రైడ్ చికెన్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందాం. ఫ్రైడ్ చికెన్కి కావాలి చికెన్, స్ట్రిప్స్గా కట్ చేసుకున్న చికెన్,
దాంతోపాటు ఫ్లార్, కార్న్ఫ్లవర్, ఎగ్స్, కొరియాండర్, చాప్డ్ గార్లిక్, చాప్డ్ జింజర్, కొరియాండర్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, ఓట్స్, నార్మల్ ఓట్స్ అండ్ కొద్దిగంత కరివేపాకు. అయితే ముందుగా ఏం చేస్తామంటే ఈ మిక్సింగ్ బౌల్లో చికెన్ స్ట్రిప్స్గా కట్ చేసుకున్న చికెన్ని మిక్సింగ్ బౌల్లోకి ప్లేస్ చేసి 2:1 రేషియోలో, అంటే 2 టేబుల్ స్పూన్స్ ఫ్లవర్ ఉంటే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వాడుతూ దాంట్లోకి కొద్దిగంత ఎగ్ యాడ్ చేసి మంచి కోటింగ్ తయారు చేసి ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్, 1 2 సారీ కార్న్ఫ్లవర్ కాదు ఇది ఫ్లవర్. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, ఇప్పుడు దీంట్లోకి చాప్డ్ గార్లిక్, చాప్డ్ జింజర్, కొద్దిగంత చాప్డ్ కొరియాండర్, కొరియాండర్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్. మీ కారాలు తినే సాహసం బట్టి, అంటే మీకు కారాలు ఎంత ఇష్టమో ఎంత నష్టమో దాన్ని బట్టి కారం వేసుకోండి. మీకు అస్సలు కారం నచ్చకపోతే దీన్ని సబ్స్టిట్యూట్ చేసి మీరు పెప్పర్ వేసుకోవచ్చు అనమాట. సో రెడ్ చిల్లీ పౌడర్, ఫైనలీ ఓట్స్. ఓట్స్ యాడ్ చేసినచో ఇప్పుడు దీంట్లోకి ఎగ్స్ యాడ్ చేసి శుభ్రంగా ఈ మిక్స్చర్ అన్నిటిని బ్యూటిఫుల్ గా ఒక మంచి కోటింగ్ తయారైనంత వరకు కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ మొత్తం సామాగ్రిని అంతా శుభ్రంగా కలుపుకొని కోటింగ్ తయారు చేసి చికెన్ ని డీప్ ఫ్రై చేసి తినేద్దాం. సో ఇలా శుభ్రంగా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక 5 నిమిషాల పాటు మ్యారినేషన్కి వదిలేద్దాము. సో దట్ చికెన్ అన్ని స్పైసెస్ అన్ని ఫ్లేవర్స్ని బాగా శుభ్రంగా అబ్జార్బ్ చేసుకొని ఆ కోటింగ్ ఏదో సరిగ్గా పడితే దాన్ని అప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుంటే అద్భుతమైన ఫ్రైడ్ చికెన్ రెడీ అయిపోతుంది. కానీ ఇందాక ఇది కలిపేటప్పుడు నాకు కార్న్ఫ్లవర్ గుర్తుకొచ్చింది. మీలో ఎంతమందికి కార్న్ఫ్లవర్ ఎక్కడి నుంచి వస్తుందో ఏమైనా ఐడియా ఉందా? కార్న్ఫ్లవర్ ఫ్లవర్ అంటాము. ఫ్లవర్ అంటే ఇక్కడ మనం మైదా వాడుతున్నాము. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో మీకు ఏమైనా ఐడియా ఉందా? తెలియకపోతే నేను చెప్తాను, తెలుసుకోండి. జ్ఞాన ప్రదర్శన, ఇది విజ్ఞాన ప్రదర్శన. కార్న్ఫ్లవర్ అనేది మొక్కజొన్నలు ఉంటాయి కదా, మొక్కజొన్నల మీద ఉన్న ఫైబరస్ కంటెంట్ ఏదైతే ఉందో దాంతో తయారు చేయరు కార్న్ఫ్లవర్. ఆ ఫైబరస్ కంటెంట్ అంటే మన జొన్నలు ఉంటాయి కదా, జొన్నల్లో ఉన్న గుడ్ స్టఫ్ అంటే జొన్నల్లో పనికొచ్చేదంతా తీసుకెళ్ళి మొక్కజొన్న పిండి కానీ లేకపోతే సెర్లాక్ కానీ లేకపోతే హెల్త్ ఎనర్జీ డ్రింక్స్లో కావాల్సిన పౌడర్లు బోన్విటాలకి వాటికి వీటికి తయారు చేస్తారు. మిగతా పనికిరాని ఏదైతే స్టఫ్ ఉంటుందో దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసి కార్న్ఫ్లవర్ అని అమ్ముతారనమాట. ఆ కార్న్ఫ్లవర్ని మనం ఇలా ఫ్రైడ్ చికెన్ లేకపోతే ఇంకేదో సూప్ అది ఇది అనుకుంటూ లేదు చాలా మంచిది అనుకుంటూ తినేస్తాము. కానీ మనకు తెలిసింది ఏంటంటే దాంట్లో న్యూట్రిషనల్ వాల్యూ 0. జనరల్గా కార్న్ఫ్లవర్ అనేది స్టిక్కీ ఏజెంట్గా వాడతారు. ఇట్ ఈస్ యూస్ టు బైండ్ థింగ్స్ టుగెదర్. అలాగే ఫ్లవర్ మైదా అన్నది కూడా ఇట్ ఈస్ రిఫైన్డ్ వీట్. రిఫైన్డ్ వీట్ అంటే వీట్ పొట్టు తీసేసిన తర్వాత దాన్ని ఆటాగా మార్చేసిన తర్వాత మిగతా ఏదైతే సామాన్ ఉండిపోతుందో చెత్త చెదారం దాన్ని కొంచెం ఎండబెట్టి దాన్ని బాగా పౌడర్ చేసి మైదా అని అమ్ముతారనమాట. ఇది పరిస్థితి. సో అంటే తినచ్చు, వారానికి ఒకసారి లేకపోతే సంవత్సరానికి ఒకసారి తింటే ఏం ప్రాబ్లం లేదు. కానీ రోజువారీగా మనం ఈ ఫ్లవర్ వాడుకుంటూ తిన్నాము అంటే తర్వాత మనకి బ్యాండ్ బాజా ఉంటుంది. ఓకే, ఈ లోపల ఈ ఆయిల్ వేడెక్కుతుంది. ఆయిల్ వేడెక్కినంత వరకు మనం కొంచెం ఓపిక పడదాము. ఆ ఓపిక పట్టేసిన తర్వాత ఇక్కడ కోటింగ్ పట్టించిన మన ఫ్రైడ్ చికెన్ని తయారు చేసుకొని తిని దాని రుచి ఎలా ఉంటుందో ఎక్స్ప్లోర్ చేద్దాం. అయిపోయింది కాబట్టి తయారు చేసుకున్న మ్యారినేటెడ్ చికెన్ని దాని మిక్స్చర్తో పాటు కోటింగ్తో పాటు ఇప్పుడు ఫ్రై చేసేసుకుంటే 5 నిమిషాల్లో మన అద్భుతమైన ఫ్రైడ్ చికెన్ అన్న ఇండో చైనీస్ రెసిపీ రెడీ అయిపోతుంది. సో హియర్ వి గో. ఈ ఫ్రైడ్ చికెన్ అన్నది
మరీ వేడి నూనెలో వేసేస్తే ప్రాబ్లం అండి. జస్ట్ మీడియం హాట్ ఆయిల్లో వేస్తేనే మనకి క్రిస్ప్గా నీట్గా తయారవుతుంది అనమాట. ఎందుకంటే హై ఫ్లేమ్లో కుక్ చేసినప్పుడు లోపల ఉన్న వాటర్, అంటే లోపల మ్యారినేషన్ లోపల ఉన్న చికెన్లో ఉన్న వాటర్ ఏమో కుక్ అవ్వదు అనమాట, అది లోపలే ట్రాప్ అయిపోయి ఉంటుంది. లో ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసినప్పుడు ఏమవుతుందంటే ఈక్వల్గా మెల్లిగా చికెన్ లోపల ఉన్న మాయిశ్చర్ కంటెంట్ అండ్ వాటర్ కంటెంట్ అంతా మొత్తం బయటకు వచ్చి ఈవెన్గా బయట లోపల కింద పైన అంతా నీట్గా ఫ్రై అయ్యి క్రిస్ప్గా తయారవుతుంది అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై చెఫ్స్ ఆల్వేస్ అడ్వైజ్ పీపుల్ టు కుక్ ఆర్ ఫ్రై చికెన్ ఆన్ అ లో ఫ్లేమ్. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాల పాటు వేగనిద్దాము. వేగేసిన తర్వాత డైరెక్ట్గా ప్లేటింగ్కి వెళ్ళిపోతే ఫ్రైడ్ చికెన్ అన్న ఒక అద్భుతమైన ఇండో చైనీస్ రెసిపీని మనం బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయొచ్చు. మన క్రిస్పీ చికెన్ రెడీ అయిపోయింది. టైమ్ టు స్విచ్ ఆఫ్ ద స్టవ్ అండ్ జాగ్రత్తగా మెల్లిగా టిష్యూ పేపర్స్తో కవర్ చేసుకున్న ఒక ప్లేట్లోకి వీటిని ట్రాన్స్ఫర్ చేద్దాం. సో దాట్ ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే టిష్యూ పేపర్స్ అంతా అబ్జార్బ్ చేసుకుంటాయి. క్రిస్పీగా వేడిగా తయారైన ఈ ఫ్రైడ్ చికెన్ వాసన కూడా భలే అద్భుతంగా ఉంది. ఎందుకంటే దీంట్లోకి మనం కరివేపాకు, కొత్తిమీర, కారపొడి అన్నీ యాడ్ చేసాం కాబట్టి మంచి చికెన్ కర్రీ వాసనని, కాకపోతే అది ఫ్రై మాదిరిగా తింటే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. ఫ్రైడ్ చికెన్లో ఉన్న ఆయిల్ అంతా టిష్యూ పేపర్స్ కొంచెం అబ్జార్బ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ప్లేటింగ్కి వెళ్ళిపోదాము. ఇదిగోండి లేడీస్ అండ్ జెంటిల్మెన్, అద్భుతమైన ఫ్రైడ్ చికెన్ చూస్తున్నారు కదా. చూసి అది ఎట్లా క్రిస్పీగా ఉంటుందో, దాని ఫ్లేవర్ ఎలా ఉంటుందో మీరు ఊహించుకుంటూ ఉండండి. మీ ఊహల్ని నేను నిజం చేస్తా వచ్చి టేస్టింగ్ జరుపుతాం తర్వాత. ఓపిక్గా కష్టపడి చాలా పేషెంట్గా కుదురుగా కూర్చొని ఎక్కడ కూడా తయారవుతున్న చికెన్ని మింగేయకుండా సూపర్ బ్యూటిఫుల్గా తయారైన ఈ ఫ్రైడ్ చికెన్ ఎలా ఉందో చూద్దామా. ఫస్ట్ వితౌట్ సాస్ తిందాము, దాని తర్వాత సాస్తో పాటు తిందాము. క్రిస్ప్గా ఇలా నోట్లో పెట్టుకోగానే క్రిస్ప్గా క్రంచీగా కొరిగిన తర్వాత లోపల సాఫ్ట్గా మంచి అద్భుతమైన మైల్డ్ మసాలాతో, మసాలా అంటే మనం ఇచ్చిన కోటింగ్ కరివేపాకు, కొత్తిమీర, కారపొడి, ఉప్పు, సూపర్. నేను చెప్తున్నాను, సాయంత్రం పూట వానలు పడిన రోజు ఈ ఫ్రైడ్ చికెన్ చేసుకొని బాల్కనీలో కూర్చొని వచ్చిపోతున్న వాళ్ళని చూసుకుంటూ ఈ ఫ్రైడ్ చికెన్ తింటే ఆ ఆనందమే వేరు. లేకపోతే అద్భుతమైన పుస్తకం పట్టుకొని మెల్లిమెల్లిగా ఇలా అలా ఒక ముక్క వేసుకుంటూ ఉంటే బా. మీరు పొరపాటున మా ఎపిసోడ్స్ మిస్ అయినా మళ్ళీ చూద్దాం అనుకున్నా, లేకపోతే ఎలాంటి అప్డేట్స్ కోసమైనా కూడా తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. లాగ్ ఆన్ టు www.youtube.com/ETV Abhiruchi. డోంట్ మిస్ ఇట్. కీప్ వాచింగ్ వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఈటీవీ అభిరుచి ఛానల్లో. హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ టిట్టు స్పైసెస్ సమర్పించు వావ్ ఏం రుచి. ఏంటి బ్యాక్గ్రౌండ్ మారిపోయింది, మా షెఫ్ కూడా కొంచెం డీసెంట్ గా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు కదా. అయితే ఇవాళ 16th అక్టోబర్ నాడు వరల్డ్ ఫుడ్ డే అని ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకుంటారండి.